జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారుపేరు నీళ్ళ కాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న బక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మబంధువై మనల చూసే ముత్తన్న గారికి చెప్పల చరణ్ గారికి పత్రి సంతోష్ గారికి తుమ్మల భూమన్న గారికి అట్లాగే వేదిక మీద ఉన్న యువ నాయకులకు మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడినటువంటి 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి నేను బలపరిచిన అభ్యర్థి సోదరి చింతలూరి వానికి అట్లాగే అవినాష్కు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నాయకులందరికీ అట్లాగే 10వ వార్డు నుండి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు నా అన్న తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదలుగా మాకు అఖండ స్వాగతం పలికి మమ్మల్ని ఇక్కడ మటుకు ఊరేగింపుగా తీసుకొచ్చినటువంటి మంగళారతులు పట్టినటువంటి నా అక్క చెల్లెళ్లకు దప్ప అన్నలకు అట్లాగే మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇవాళ సందర్భం మీకు తెలుసు, భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ భీమ్గల్ మున్సిపాలిటీని మార్చుకున్నది కూడా
మన కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయం మీకు తెలుసు. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేనప్పుడు నేను రాకుంటే మొదలు భీమ్గల్ ఒక గ్రామంగా ఉండే. ఆ భీమ్గల్లో ఎటు చూసినా కచ్చా రోడ్లు, మోరీలు, పందులతో కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి కూడా మీ అందరికి తెలుసు. భీమ్గల్ రూపురేఖలు మార్చాలని, ఇది సమితి కేంద్రం ఉండే భీమ్గల్ అయినా ఇంత దారుణంగా ఎందుకు ఉండాలి, దీన్ని అందంగా మార్చాలని, దీంట్లో అభివృద్ధి జరగాలని ఒక పట్టుదలతో దీక్షతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను పనిచేసిన సంగతి కూడా మీ అందరికి తెలుసు. కేసీఆర్ గారి దయ వల్ల, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దయ వల్ల భీమ్గల్ అభివృద్ధి కొరకు దాదాపు 200 కోట్ల రూపాయల నిధులతో తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేసిన సంగతి కూడా మీ అందరికీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది. మొట్టమొదలుగా 25 కోట్ల రూపాయలు తీసుకువచ్చి భీమ్గల్లో ఉన్నటువంటి దాదాపు 80% సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు కట్టుకున్న సంగతి కూడా మీ అందరికి తెలుసు. భీమ్గల్ మెయిన్ రోడ్లో మనకున్నటువంటి అన్ని రోడ్లు, ఇటు భీమ్గల్ మెయిన్ రోడ్డు, బడా భీమ్గల్ రోడ్డు, ఈ రోడ్డు, పురాణిపేట రోడ్డు, ఇట్లా అట్లనే అన్ని రోడ్లు కూడా ఈ 4 లైన్ డివైడర్లతో, సెంట్రల్ లైటింగ్తో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భీమ్గల్ పట్టణాన్ని, ఈ భీమ్గల్ గ్రామానికి ఒక పట్టణ శోభ తెచ్చిన సంగతి కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం. ఇవాళ ఎవరన్నా మస్కట్ దుబాయ్లకు వెళ్ళి ఒక 4-5 ఏళ్ల తర్వాత ఇక్కడికి వస్తే, భీమ్గల్కి వస్తే చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అన్న మేము భీమ్గల్ని గుర్తుపట్టలేకపోతున్నాం, అంత గొప్పగా తయారు చేసామన్న మాట చెప్తా ఉంటారు చాలా మంది తమ్ముళ్ళు. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే ఉన్నది. తర్వాత ఇంకా ఏమున్నాయి మిగిలిన పనులు అని మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే 25 కోట్లు సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు తెచ్చినాం, బీటీ రోడ్లకు తెచ్చినాం. మెయిన్ రోడ్డు కోసం ఇంకో 20 కోట్ల రూపాయలు తెచ్చినాం, సెంట్రల్ లైటింగ్ డివైడర్ల కోసం. ఈ 45 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా ఇంత మిగులున్నాయి, ఏమున్నాయని లెక్కలేపిస్తే ఇంకో 10 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అని చెప్పి అధికారులు చెప్పినారు. మే ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి వర్క్ రిలీజ్ ఆర్డర్లు కూడా రావడం జరిగింది. ఇగో ఆనాటి జీవో కాపీలు ఇగో కలెక్టర్ గారికి. ఇది ఆగస్టు 2023లో ఆగస్టు 2023లో 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇది. అట్లాగే అక్టోబర్ 2023లో 2 నెలల తర్వాత దాని ఎస్టిమేషన్ లేసి మొత్తం కూడా కలెక్టర్ గారికి వర్క్ ఆర్డర్ ఇచ్చడం. ఈ అక్టోబర్ 2023వ సంవత్సరంలో కలెక్టర్ గారికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి రాసినటువంటి లెటరు 10 కోట్ల రూపాయలు పనులు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి. ఇది ఎప్పుడు జరిగింది? 2023 అక్టోబర్ నెలలో, అంటే అసెంబ్లీకి ఎన్నికల కంటే 2 నెలల మొదలు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, పనులు అప్పుడు మొదలు కాలేదు. ఎన్నికల తర్వాత దురదృష్టవశాత్తు కేసీఆర్ ప్రభుత్వం పోయింది. కానీ మీ దయతో నన్ను గెలిపించినారు మీరు ఎమ్మెల్యేగా.
అప్పటి నుంచి నేను అడుగుతూ ఉన్నాను మున్సిపాలిటీ ఇంజనీర్లను, ఏమయ్యా 10 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, ఇంకా మిగిలి ఉన్న అన్ని కూడా సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులు పూర్తి చేద్దాం, తొందరగా పనులు పిలవండి అని చెప్పంటే పిలుస్తాం సార్ అని 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక కొత్త జీవో తీసుకొచ్చినారు. ఈ జీవోలో కూడా రాసింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు సో అండ్ సో జీవో ద్వారా 10 కోట్ల రూపాయలు మంజూరైనాయి, ఇక వివిధ పనుల కోసం మంజూరైనాయి, దాన్ని మేము మాడిఫై చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో జీవో ఇస్తున్నాం అని చెప్పి కొత్త జీవో ఒకటి ఇచ్చినారు. పనులు అవే, డబ్బులు అవే, జీవో నంబర్ మాత్రం మార్చినారు. ఆ పాత దాంతో చేస్తే నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి మళ్ళా కొత్త జీవో తెచ్చినారు. సరే తెచ్చినా మంచిదే, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ జీవో తెచ్చి కూడా మళ్ళా సంవత్సరం అయింది ఈ రోజు. అంటే 10 కోట్ల రూపాయలు మేము ఉన్నప్పుడు మంజూరు చేస్తే ఆ పనులు చేయకుండా 2 సంవత్సరాలు ఆపినరు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయని, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయని ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలు పెట్టి హడావుడి చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్నికలు ఉంటేనే మీకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా? ఈ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి ఎన్నికలు లేకపోతే ప్రజలకు పనులు చేయరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీ అందరూ ఆలోచన చేయాలి. సరే, ఇప్పుడు ఈ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఈ 10 కోట్ల రూపాయలతో జరిగే పనులతో దాదాపు మీ వార్డులో ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కూడా అవన్నీ కూడా పూర్తవుతుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికి తెలుసు, లింబాద్రి గుట్టకు మనం ఎట్లా చేసుకున్నామో మీ అందరికి కూడా తెలుసు. లింబాద్రి గుట్టలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో రోడ్డు, ఆ గుట్టకు చుట్టూతా గిరి ప్రదక్షిణ చేయడానికి ఆనాడు మా అక్క చెల్లెళ్ళు పోతే కాళ్లకు రాళ్లు గుచ్చుకునేటి, తిరగలేకపోయేటి గిరి ప్రదక్షిణ రథంతో. దాన్ని బట్టి చూసి దాదాపు 1 కోటి రూపాయలతో అది డాంబర్ రోడ్ చేస్తే ఇప్పుడు మీకు ఎంత సౌకర్యమైందో మీ అందరికీ ఉన్నటువంటి సాక్ష్యమే అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. లింబాద్రి గుట్టకు ఎక్కుతుంటే ఇది ఎక్కడికో తిరుపతికి పోతున్నామా అన్న ఒక ఫీలింగ్ వస్తున్నదన్న అని చెప్పి నాకు చాలా మంది కూడా ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్న సాక్ష్యం. నన్ను ఎవరు అడగలే, నన్ను ఎవరు డిమాండ్ చేయలే, రాస్తా రోకోలు చేయలే. కానీ మీరు గెలిపించినారు కాబట్టి నన్ను 12 కౌన్సిల్ సీట్లు ఆ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పారు కాబట్టి 100% కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ భీమ్గల్ మున్సిపాలిటీ కాబట్టి మీరు నాపై ఉంచినటువంటి ఆ బాధ్యతను, ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇవన్నీ పనులు కూడా చేసుకోవడం జరిగింది. అట్లాగే మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, భీమ్గల్లో ఒకనాడు బిందెడు నీళ్లు కావాలంటే ఎంత ఇబ్బంది ఉండేనో అప్పుడున్న పెద్ద మనుషులకు, అక్కలకు తెలుస్తుంది. బహుశా ఇప్పుడున్న కోడలకు తెలియకపోవచ్చు. ఒక్క బిందె నీళ్ల కోసం వాగులకెళ్ళి ట్యాంకర్లు రావాలి, బోర్లు కొట్టుకోవాలి, నానా ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక్క బిందె నీళ్ల కోసం పక్కపక్క ఇళ్ళమే మరి కొట్టుకునే పరిస్థితి. ఆ రకంగా ఉన్నటువంటి కష్టాన్ని కేసీఆర్ గారి దయవల్ల మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోచంపాన్ నుంచి నీళ్లు తీసుకువచ్చి అరుగుల దగ్గర దాన్ని శుద్ధి చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్లతో భీమ్గల్కి నీళ్లు తీసుకొచ్చి మీ అందరి తాగునీటి కష్టాలు తీర్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి నా అక్కా చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాగే భీమ్గల్లో ఇబ్బంది అవుతా ఉన్నది. నిజామాబాద్కు ఏమన్నా రోగం వస్తే, ఆరోగ్యం బాగలేకపోతే ఆర్మూర్కు, నిజామాబాద్కు, హైదరాబాద్కు పోవలసి వస్తున్నది. ఇక్కడ ఒక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి కావాలా అని చెప్పి భీమ్గల్ ప్రజలు కోరితే మరి 40 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయించి ఇవాళ భీమ్గల్లో సబ్ స్టేషన్ వెనకాల
80% పనులు పూర్తి చేసిన సంగతి కూడా మీ అందరికి ఒకసారి మనవి చేస్తా ఉన్నా. కానీ 2 సంవత్సరాలైంది కొత్త ప్రభుత్వం. ఆ ఆసుపత్రి పనులు నేనున్నప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి దాన్ని పడావు పెట్టిర్రు, ముందాటికి నడిపిస్తలేరు. ఆ ఆసుపత్రికి 40 కోట్లలో 32 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా మనం మంజూరు చేసుకున్నాం. అది పూర్తి అయి ఉంటే, ఒకవేళ మన ప్రభుత్వం వచ్చుంటే 3 నెలల్లోనే అది పూర్తి అయిపోతుండే. ఇప్పటికి 1.5 సంవత్సరం నుంచి మీ అందరికి కూడా అందుబాటులోకి వచ్చేది. ఈ 1.5 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, ఆ ఆసుపత్రి నిర్మాణాన్ని పక్కన పెట్టడం వల్ల మీ కుటుంబాల్లో నిజామాబాద్ హాస్పిటల్లో, హైదరాబాద్ హాస్పిటల్లో ఎన్ని లక్షల ఖర్చులు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అనేవో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒకవేళ కట్టి ఉంటే 3 నెలల్లో ఇవాళ మనకి ఎంత డబ్బు ఆదా అయ్యేది, మన డాక్టర్లు అందుబాటులో ఉండే. ఇది కట్టలేదు కాబట్టి ఇక్కడికి అలాటైనటువంటి డాక్టర్లు 32 మంది డాక్టర్లు ఆర్మూర్ హాస్పిటల్లో, నిజామాబాద్ హాస్పిటల్లో పనిచేస్తా ఉన్నారు మన భీమ్గల్ డాక్టర్లు. ఇంత దారుణంగా జరిగే పనిని ఆపేసి ఇవాళ మనకు ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు. అక్కడ సెంటర్లో పాత తహసీల్ ఆఫీస్ జాగాలో 6 కోట్ల రూపాయలతో ఒక మంచి మార్కెట్ కట్టాలని నేను ప్రయత్నం చేసిన. 6 కోట్ల రూపాయలు మంజూరు చేపించి 70% కూడా మార్కెట్ అది కట్టేసినాం. అన్ని కూరగాయలు, పండ్లు, చికెను, ఇట్లా అన్ని రకాల వస్తువులు కూడా ఒక దగ్గరనే దొరికితే రోడ్ల మీద కాకుండా మంచిగా ఫస్ట్ క్లాస్ ప్లాట్ఫామ్లు నిర్మింపజేసి అక్కడ ఒక మంచి మార్కెట్ హైదరాబాద్ లో, నిజామాబాద్ లో ఎట్లా ఉంటుందో అట్లా మార్కెట్ నిర్మింపజేయాలని 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి అది కట్టిపియడం జరిగింది. మేము ప్రభుత్వంలో ఉన్న నాటికి 70% పనులు పూర్తి చేసినాం. దాంట్లో ఇంకా కొద్దిగా పనులు చేస్తే అది మనకు అందుబాటులోకి వచ్చేది. ఇగో 2 ఏళ్ల నుంచి హాస్పిటల్ ఎట్లయితే పండబెట్టిరో 100 పడకల ఆసుపత్రిని, ఆ మార్కెటింగ్ కూడా అట్లనే పండబెట్టిరు. ఇంత పని లేదు దాంట్లో. అది కూడా మనకు అందుబాటులోకి రాకుండా చేసారు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేందుకు ఇక మీకు ఇంకా దగ్గరలోనే ఉన్న భీమ్గల్ ప్రజల యొక్క చిరకాల వాంఛ భీమ్గల్ బస్ డిపో తెరిపియండి. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూసేసినారు. భీమ్గల్ బస్ డిపో తెరిపియండి అని భీమ్గల్ ప్రజలు కోరితే మనకు ఆర్టీసీ చైర్మన్ గా అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని భీమ్గల్ తీసుకొచ్చి 1 కోటి రూపాయలు ఆయనతో మంజూరు చేపించి ఆ బస్ డిపోనంతా మంచిగా చేపించి 35 కొత్త బస్సులు భీమ్గల్ డిపో బస్సులు పెట్టించి దాన్ని నడిపిస్తే ఈ కొత్త ప్రభుత్వం రాగానే బస్సులు మాయమైనాయి, డిపో కంట్రోలర్ మాయమైండు, వాచ్మెన్ కూడా లేడు చక్కగా. నేను నిన్ననో మొన్నటి పోతా ఉండి చూస్తే గేట్లు తెరుస్తున్నాయి. బస్సులు ఉండాల్సిన భీమ్గల్ బస్ డిపోలో బర్రెలు వండుకొని ఉన్నాయి. నాకు చాలా బాధ వేసింది. ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం మేము చేసినటువంటి అన్ని పనులను పండబెట్టినాం. మేము తెచ్చిన 10 కోట్ల రూపాయలతో పనులు చేయకుండా ఆపిరు. 2 సంవత్సరాలు ఆపిరు. 100 పడకల ఆసుపత్రి పనిని ఆపినారు, మార్కెట్ పనిని ఆపినారు, భీమ్గల్ బస్ డిపోని మళ్ళా బంద్ చేసినారు. ఏం జరుగుతున్నదో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క కొత్త పని అయినా చేసిందా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. కొత్త పని చేయకపోగా మనం తెచ్చినవి కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం మొదలుపెట్టిన పనులు కూడా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి భీమ్గల్ ప్రజలు, మా అన్నలు, చదువుకున్న వాళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. అట్లనే ఎన్నికల సందర్భంలో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఎన్ని మాటలు చెప్పినాడు, ఏ ఒక్కటైనా అమలు చేసినాడా? ఏ ఒక్కటైనా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా? మనం ఆయన చెప్పిన మాటలు
ఆశపడే కదా ఆయన ముఖ్యమంత్రి చేసినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏమేం చెప్పిండో ఒక్కసారి మీరే వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ మీ బ్యాంక్ అకౌంట్లో 2,500 పడ్డాయా తల్లి? ఆ 2,500 ఆశకే కదా నాకేశ్వరు కూడా కొంతమంది అటేసిరు మొన్న ఎట్టుకోట్లల్లా కాదా? ఎట్లా చెప్పిండు చూడు. గవర్నమెంట్ ఉద్యోగికి ఎట్లయితే నెల పడతాయో బ్యాంకుల జీతం ఎట్లయితే పడుతుందో అట్లేస్తా అని చెప్పిండు. మొదటి తారీఖు నాడే. ఎన్ని మొదటి తారీఖులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు వచ్చి 25 నెలలైంది. 25 మొదటి తారీఖులు వెళ్ళిపోయినాయి. మా అక్కలకు మాత్రం 2,500 పడలే బ్యాంక్ అకౌంట్లల్లా. ఇంకా ఏమన్నాడో చూడండి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దన్న 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. అమ్మా 2,000 పెన్షన్ 4,000 అయిందా? అయిందట. ఏమి భీమల వాళ్ళకి కాలేదేమో, వేరే వాళ్ళకి అయిందట. మనమడి వచ్చి కాళ్ళు ఒత్తుతున్నాడా తల్లి? 4,000 పెన్షన్ అయితే 500 మనమడికి ఇస్తే కాళ్ళు ఒత్తుతాడట. ఒత్తిండి ఆ కాళ్ళు. ఇంత బట్టపాది మాటలు మాట్లాడింది. మా వేల్పూర్లా మా ఇంటి ముందట ఉన్నామని ఓ అవ్వ 4,000 ఆశ కాయంత నాకేయకుండా అటేసింది. రోజు నన్ను మాట్లాడుతుంది. మళ్ళా ఎంత నమ్మించి మోసం చేసుడు ఇది. ఇంకేమన్నా వీడియో అయినది లేదు. కేసీఆర్ ఒక ఆయికే ఇస్తున్నాడు, నేను తాత గుడిస్తా అన్నాడు. కేసీఆర్ అత్తకే ఇస్తున్నాడు, నేను కోడలు గుడిస్తా అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. చూసిరా అప్పుడు మీరు టీవీలో అన్నది? చూడలేదేంది? ఇంకోటి ఏమన్నాడు చూడండి. ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు ₹1,00,000 వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలు తెలంగాణలో ఉంటే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది వచ్చింది తల్లి తులమున్నారు. మేము భీమ్గల్లో మంత్రి వచ్చినప్పుడు మీరు మీద మీ కొంతమంది ఉన్నారు వచ్చి మీరు మాట్లాడటం తక్కువ. అది అప్పుడు కొంచెం పెద్ద ఎందుకు. హలో, భీమ్గల్లో జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు మంత్రి గారు వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుంటే నేను తులం బంగారం ఇవ్వమని అడిగినందుకు అక్కడ ఉన్న మా వాళ్ళందరి మీద పోలీసులతో లాఠీలతో కొట్టించారు. ఇక పోలీసు వాళ్ళు ఎన్నే ఉన్నారు. ఆయన కూడా కొట్టిండొచ్చు బహుశా. ఆయన కూడా కొట్టిండా? ఆయననే మెయిన్ కొట్టిండా? తులం బంగారం అడిగిన పాపానికి మీకోసం తులం బంగారం అడిగితే
మమ్మల్ని అందరినీ లాఠీలతో కొట్టి మా మీదనే 32 మంది మీద కేసులు పెట్టిర్రు ఈ పోలీసులు. ఇగో ఇది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి ఇయ్యలేదు, ఇయ్యింది అడిగినందుకు మమ్మల్నే కొట్టి మా మీదనే కేసులు పెట్టినారు. అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లనే ఇంకా రైతులు ఉన్నారా? ఎవరన్నా రైతులు ఉన్నారా? ఇక రైతులకు ఏం చెప్పింది చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక సగం మందికి అయింది రుణమాఫీ, సగం మందికి కాలేదు. అట్లనే రైతు బంధు పంటలకి వేస్తున్నావు, 3 పంటలకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకి ఇచ్చలేదు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇస్తున్న 10,000 కూడా చక్కగా ఇంతలేడు, 2-3 సార్లు ఎగ్గొట్టిండి ఇప్పటికి. అవునా కాదా? ఇంకో విషయం, అమ్మాయిలకు స్టూడెంట్స్ కూతురు ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థులను ఆదుకుంటాం. స్కూటీలు వచ్చినాయి. ఆ చెల్లె కాలేజ్ స్టూడెంట్స్ కి స్కూటీలు ఇచ్చిండ్రా? ఇంకా ఏమన్నాడు స్టూడెంట్స్ చూడండి. ఈ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. వచ్చింది ఎవరో బేటానికి 5 లక్షలు? ఆ అమ్మాయికి, స్టూడెంట్ కి రాలేదా బేట? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కదా 5 లక్షలు ఇస్తానప్పుడు. నువ్వు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు అన్నాడు. ఉన్నదా ల్యాప్టాప్? కొనుక్కున్నావా? మరి ఏం చేద్దాం ఆయనని? ఇంకేం చెప్పారు యువకుల కోసం చూడండి, యువతకు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. వచ్చినాయా 2 లక్షల ఉద్యోగాలు? నిరుద్యోగ వృత్తి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తా అన్న ఆయన. ఇగో ఇది ఇట్లా యువకుల్ని మోసం చేసిండు. ఇంకా చూడు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని
ఆదుకుంటుంది. 4000 నిరుద్యోగ భృతి వచ్చిందా యువకులకు? నెలకు 4000 ఇస్తా అన్నాడు మీకు. ఇట్లా 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 అన్ని మాటలు చెప్పి నమ్మించి పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయింది. సరే అయితే పర్లేదు, మరి చేయాలి కదా. రాగానే అన్నాడు వచ్చే నెలలే అన్నాడు. ఇప్పటికి 25 నెలలు అయిపోయింది. మరి 25 నెలలుగా అయినా కానీ చెప్పినవి చేస్తలేడు. ఇంకా చెప్పినవి కాదు, ఉన్నయే కొడతా అన్నాడు. గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. 500కే వస్తున్నాయా? పైసలు పడుతున్నాయా? పడుతున్నాయా అమ్మా? ఏదో ఒకటి 2 నెలలు ఇచ్చిండు, అంత బంద్ అయిపోయింది. మళ్ళా ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మన ఇంట్లో అక్కా చెల్లెలు ఎవరైనా డెలివరీకి పోతే, గర్భం దాల్చి డెలివరీకి పోతే ప్రభుత్వ దవాఖానాలలో ఫ్రీగా డెలివరీ చేపించి ఆ తల్లి పని చేయొద్దు, ఆ తల్లి పని చేస్తే డెలివరీ కంటే మొదలు 3 నెలలు, డెలివరీ తర్వాత 3 నెలలు, 6 నెలలు పనిచేస్తే తల్లికి మంచిది కాదు, కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు. కానీ పని చేయకపోతే నడది పేద కుటుంబాలలో. ఇంట్లో అత్త ఊరుకోదు అంటే నడవకనే వెళ్ళకనే. కాబట్టి అమ్మాయిని కూర్చుండబెట్టే, అమ్మాయికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఆ పుట్టిన బిడ్డకు ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పి ఆ తల్లి డెలివరీ కంటే 3 నెలల మొదలు, డెలివరీ తర్వాత 3 నెలలు పనిచేస్తే ఎంత డబ్బు అయితే వస్తుందో, ఎంత కూలీ అయితే వస్తుందో అది ప్రభుత్వమే ఇచ్చి ఆ అమ్మాయిని ఇంట్లోనే కూర్చుండబెట్టాలని చెప్పి ఒక గొప్ప మానవతా దృక్పథంతో ఆ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అని ఒకటి పెట్టినాడు. నెలకు 2000 రూపాయలు ఇచ్చినాడు. 6 నెలలు బండి మీదనే తల్లిని బిడ్డని ఇంటికి దింపేస్తుండే, టెస్టులు చేపిస్తుండే. ఇవన్నీ కూడా మీకు అనుభవంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆ బిడ్డకు ఆ తల్లికి కొత్త బట్టలు, సబ్బు, నూనె, ఆ బిడ్డ ఆడుకోవటానికి ఆట వస్తువు, మచ్చర్దాను, ఇట్లా పేదలు కొనుక్కోలేరు. కలిగిన కుటుంబంలో ఆ తల్లి బిడ్డను ఎట్లయితే చూసుకుంటారో అట్లా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన కేసీఆర్ కిట్ అని ఒక సుట్ కేసు ఇచ్చి కూడా పంపిస్తుంది. ఇవాళ దాన్ని పనిచేసింది దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ కిట్ ను పనిచేసినాడు. అంత పేదలకు అంత ఉపయోగం ఉండవలసినటువంటి ఆ కార్యక్రమం దాన్ని పనిచేసినాడు. చివరకు అప్పుడు బతుకమ్మ చీరలు వచ్చు. ఈయన వచ్చిన నుంచి ఆ బతుకమ్మ చీరలు కూడా పనిచేసి, ఇప్పుడు మొన్న ఈయన ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక చీర పంపించాడు. బతుకమ్మ పోయింది, ఎన్నికల చీర వచ్చింది ఒకటి మొన్న. ఇట్లా అనేక రకాలుగా చెప్పినవి చేయలేదు, ఉన్నవి కూడా కొట్టిండు. భీమ్గల్ మున్సిపాలిటీలో నేను తెచ్చిన డబ్బులని ఆ పనులని 2 ఏళ్ళు ఆపిండ్రు. 100 పడకల ఆసుపత్రిని ఆపేసిర్రు, మార్కెట్ని ఆపేసిర్రు, బస్ డిపోని మళ్ళా మూత పెట్టిర్రు. ఇట్లా ఇన్ని మనకు అన్యాయం చేసినా, చెప్పిన ఏవి చేయకపోయినా మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేస్తే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి చేయకుండా నాకే ఓటేస్తున్నారు, ఇల్లు చెయ్యకుండా నడుస్తుంది అని చెప్పి 3 ఏళ్ళు మళ్ళీ ఏమి రావు మనకి. దీని తర్వాత జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ ఓటుతోటి నేనేమో కాను, కేసీఆర్ మళ్ళా రాడు ఇప్పుడు ఈ ఓటుతోటి. ఆయన రేవంత్ రెడ్డి కూడా ఏం కాదు. కానీ ఓటుతోటి మనం ఏం చెప్పాలి ఆయనకు? మనలో ఇప్పుడు ఏమీ చేస్తలేడు కదా, ఇప్పుడు చూపించిన చెప్పినవన్నీ ఏమీ చేయలేదు కదా. మరి మనకు బాధ ఉన్నదా లేదా? బాధ ఉన్నది అన్నోళ్ళు చేయలేకపోరు దయచేసి. లేదు మంచిగా మాకు సంతోషం ఉన్నది, మాకేం రాకున్నా అన్నోళ్ళు చేయలేకపోరు.
సంతోషం ఉన్నదా చేయలేని వాళ్ళకు? బాధ ఉన్నోళ్ళు చేయలేకపోరు దయచేసి. మరి బాధని మనం ఎట్లా చూపించాలి? మనకు బాధ ఉన్నది అని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లా తెలియాలి? ఎట్లా తెలియాలి? ఇగో ఈ భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు అభ్యర్థిని ఓడించి ఇగో కారు గుర్తు అభ్యర్థిని గెలిపిస్తే మీ బాధ మీ కోపం ఆయనకు తెలిసి వస్తుంది. దీనికోసం మనం రోడ్డు మీద పోరాడాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఒక్క ఓటుతోటి ఈ సందర్భంలో ఒక్క ఓటుతోటి చూపియండి మీ బాధని, మీ కోపాన్ని. అప్పుడు ఏమైతే తెలిసినా మనం కోపంతో ఉన్న విషయం ఆయనకు తెలుస్తుంది. అప్పుడైనా ఈ 3 సంవత్సరాల్లో చేయటానికి ప్రయత్నం చేస్తాడు. లేదు ఏమి చేయకుండా మళ్ళీ ఆయనకే ఓటేస్తే ఇంకా ఆయనకి ఏం తెలుస్తుంది? నాకు ఓట్లు వేస్తున్నారు కదా ప్రజలు అని ఏమి చెయ్యడిగా. కాబట్టి మీ ఓటుతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తేనే మీ కేసీఆర్ కిట్ మళ్ళా వస్తుంది, బతుకమ్మ చీరలు మళ్ళా వస్తాయి, 4000 పెన్షన్ రావడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రతి మహిళకు 2500 రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఓడగొట్టకపోతే ఇవేమీ రావు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మీ చేతిలో ఉన్న అవకాశం ఇది. మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరితో కొట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఓటు వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి. ఇది మన కోసం, నా కోసం కాదు. నేను ఇప్పుడు మళ్ళీ ఏమైనా మంత్రిని కాను ఈ ఎన్నికలతో, కేసీఆర్ వచ్చి ముఖ్యమంత్రి కాదు ఈ ఎన్నికతోటి. కేవలం మనకు రావాల్సినటువంటి రప్పించుకోవటానికి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తొడపాసం పెట్టాలి. తొడపాసం పెడితే తెల్లిలోకి వస్తాడు ఆయన. అరే రే నేను చేస్తలేను కదా అందుకోసమే నాకు తొడపాసం పెట్టిర్రు అన్నది అర్థం కావాలి ఆయన. నేను మీకోసమే చెప్తా ఉన్నాను. నేను అయితే బందపడకల ఆసుపత్రి ఎట్లా కాదు నేను చూస్తా. మీరు ఓడగొట్టి చూడండి, మీరు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓడగొట్టి చూడండి, నిలబెట్టి చేపిస్తారని బందపడకల ఆసుపత్రిని నిలబెట్టి ఆ 10 కోట్ల రూపాయల సీసీ రోడ్లు డ్రైనేజ్ చేపిస్తా, మళ్ళా బస్ డిపో తెరిపిస్తా. కానీ మళ్ళా మీరు వాళ్ళకే ఓటేస్తే నా చేయలేం ఆదాయం లేదు. కత్తి వానికిచ్చి కొట్టాడు నన్ను కొట్టాడమంటే నేను ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇగో బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు భీమ్గల్లో చేయవలసినవి చేస్తలేవు, నువ్వు ఇస్తా అన్నవి ఇస్తలేవు. కాబట్టి మా భీమ్గల్ 10వ వార్డు ప్రజల కోపం వచ్చింది నీ మీద అని చెప్పి నేను అసెంబ్లీలో కొట్లాడటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎవరో ఏదో చెప్పంగానే ఆగమైపోయి బిత్తిరైపోయి మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తే కొత్తగా జరిగేదేం లేదు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. ఇక బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తే అది డ్రైనేజ్ వేసినట్టే, మోరీలు వేసినట్టే, దేనికి పనికిరాదు. వాళ్ళు కొత్తగా మనకు ఇక్కడ 8 మంది ఎంపీలు, 3 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ. కానీ మొన్న బడ్జెట్లో తెలంగాణ గుండు సున్నిచ్చారు. తెలంగాణకు ఏమీ చేయరు వాళ్ళు. అంత గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్కే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్లకు ఓటేసి కూడా లాభం లేదు. కొట్లాడే మీ బిడ్డగా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. మీ అందరికీ భీమ్గల్ పట్టణంలో పనులు చేసిన బిడ్డగా నేను వేడుకుంటా ఉన్నా. నా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు మీ సేవ చేసిన బిడ్డగా నేను వేడుకుంటా ఉన్నా. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఓడగొట్టండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపియండి, మీకు రావాల్సినవి తెచ్చుకోండి అని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేసుకుంటూ, చెప్పల చరణ్ పార్టీలో కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి, అవినాష్ పార్టీలో కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి మీ అందరికీ తోడుగా ఉంటాడు. మీ బిడ్డగా ఒక చిన్న కార్యకర్తగా పనిచేస్తాడు. ఏదో ఒక నాయకుడుగా చలామణి చేసే ప్రయత్నం ఎప్పుడు చేయడం అని చెప్పి మీ అందరికి నేను మాట ఇస్తూ, మీ ఇంటి వాడిని గెలిపించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీకు రావాల్సినటువంటి తెచ్చుకోవడానికి ఒక మార్గం వేసుకోండి అని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ
మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.